ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి అంతర్జాతీయ స్థాయి నటులు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ 2027 సమ్మర్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నవంబర్ 15న హైదరాబాద్లో జరిగిన మెగా ఈవెంట్లో చిత్ర బృందం మూవీ టైటిల్ గ్లింప్స్ను ఆవిష్కరించగా ఆ ఒక్క విషయం వీడియో మొత్తం సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చగా మారింది. గ్లింప్స్లో మహేష్ బాబు శ్రీరాముడు శక్తిని స్ఫూర్తింపజేస్తూ కనిపించినట్లు రాజమౌళి స్వయంగా ప్రకటించగా, వీడియోలో అతి శక్తివంతమైన రూపంలో కనిపించిన ఒక దేవతా ఛాయ ప్రేక్షకుల దృష్టిని పూర్తిగా ఆకర్షించింది. ఆమె ఎవరు, ఎందుకు తన తలను తానే నరుక్కుంది, ఆమె రక్తాన్ని ఎందుకు 3 దిశల్లో ప్రవహింపజేస్తుంది? ఈ ప్రశ్నలు ప్రస్తుతం దేశమంతటా ట్రెండ్ అవుతున్నాయి. చిన్నమస్తాదేవి దశమహావిద్యల్లో అత్యంత రహస్యమైన శక్తి రూపం. గ్లింప్స్లో చూపబడిన ఆ దేవత దశమహావిద్యల్లో ఒకటైన చిన్నమస్తాదేవి. ఆమెను వజ్ర వైరోచని, ప్రచండ చండి అనే పేర్లతో కూడా పిలుస్తారు. హిమాచల్ ప్రదేశ్లోని చింతపూర్లి దేవి ఆలయంలో ఈ అమ్మవారిని అత్యంత భక్తితో ఆరాధిస్తారు. నరసింహ అవతారం, పరశురామ అవతారాల రౌద్ర శక్తికి సమానమైన ఆగ్రహం, శక్తి, విరక్తి ఈ అమృత రూపిణి వద్ద ఉన్నాయని తాంత్రిక గ్రంథాలు ప్రకటిస్తాయి. ఈ దేవత భౌతిక వాంఛలపై విజయం సాధించిన శక్తి ప్రతీక. ఆమె కాళ్ళు కింద మన్మథుడు, రతీదేవి శృంగార విలాసములో కనిపించడం వెనుక గాఢమైన సాంకేతిక అర్థం ఉంది. కామాన్ని జయించగలిగిన పవిత్ర శక్తి మాత్రమే మాయా మోహాలకు అధిపతి అవుతుంది. చిన్నమస్తాదేవి శిరస్సును తానే ఖండించుకొని బయలుదేరే 3 రక్తధారలను తాను, అలాగే తనతో ఉన్న డాకిని, వారిని దేవతలకు పంచుతుంది. ఈ 3 రక్త ప్రవాహాలు ఇడ, పింగళ, సుషుమ్న నాడులను సూచిస్తాయి. యోగా తత్వంలో ఇవే జీవశక్తి ప్రవాహాన్ని నియంత్రించే ప్రధాన శక్తి స్త్రోతాసులు. ఒకరోజు పార్వతీదేవి తన సహచరులైన డాకిని, వారినీళ్లతో కలిసి స్నానం కోసం నదికి వెళుతుంది. స్నానాంతరం ఆమెలోని ఆకలి, కామవాంఛలు తీవ్రతమవుతాయి. దేహ బలహీనత, ఇంద్రియ వాంఛలను ఎలా జయించాలి అన్న భావనలో ఆమె అసాధారణ నిర్ణయం తీసుకుంటుంది. భౌతిక వాంఛలను పూర్తిగా అణిచివేయడానికి ఆమె తన శిరస్సును తానే నరుక్కుంటుంది. ఆమె రుధిరాధారాల నుంచి ప్రవహించే శక్తిని తానే అనుభవిస్తూ తనతోనున్న దేవతలకు కూడా పంచుతుంది. ఈ రూపం ద్వారా దేవి మనిషికి తెలిపే శక్తి సందేశం స్పష్టంగా ఉంటుంది. శరీర వాంఛలను జయించింది అంటే నిజమైన ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. ఎందుకు తాంత్రికులు, సాధకులు చిన్నమస్తాదేవిని ఆరాధిస్తారు? ఈ రూపాన్ని కొలడం సాధారణ భక్తుడికి కాదు. భక్తితో పాటు భయాన్ని జయించే ధైర్యం, ఆత్మసాధనలో ఆవేశాన్ని నియంత్రించే శక్తి కావాలి. డాకిని నల్లవర్ణములో కాళికా స్వరూపాన్ని సూచిస్తే, వారిని ఎరుపులో శక్తి స్వరూపాన్ని సూచిస్తుంది. ఈ ఇద్దరు కాలం మరియు శక్తుల సమన్వయాన్ని ప్రతిబింబిస్తారు. వారణాసి కథలో చిన్నమస్తాదేవి పాత్ర గ్లింప్స్ని బట్టి చూస్తే త్రేతాయుగంలో రాముడి చేతిలో ఓడిపోయి చేతులు కాళ్ళు కోల్పోయిన కుంభకర్ణుడు కలియుగంలో కుంభ అనే వికలాంగుడిగా పుడతాడు. గత జన్మ శక్తిని తిరిగి పొందాలనే తపనతో చిన్నమస్తాదేవిని పూజిస్తాడు. ఈ భావన సినిమాకు ఒక మిస్టిక్, ఆధ్యాత్మిక విజువల్ గ్రాండియర్ కలిగిన పునాది అందిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.